తెలియదు. మా కేటీఆర్ సార్ని అయితే రెండోసారి అయింది కలవడం. మా మిట్టపల్లి సార్ తీసుకొచ్చిండు ఫస్ట్ సారి. కేసీఆర్ సార్ మీద పాట రాస్తావా పాడతావా అంటే నేను పాట రాసి పాడతా అని చెప్పిన. పాటతోటే కేటీఆర్ సార్ని కలిసిన, కేసీఆర్ సార్ని కలిసిన. మీ గురించి నా పాటల తర్వాత కేసీఆర్ గురించి పాడతా. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, కేసీఆర్ టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్యా అందాల గులాబీ కారు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్యా అందాల గులాబీ కారు. దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య మేము, దిగుట్ల దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య. నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినా. జీవగంజికి దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూసోనున్నాం. ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వచ్చిన కొడుకవు. కనవాడని మా కళ్ళకు మనమన్ల చూపించినావు, ఈనవాడని మా చెవులకు కోడలి ప్రేమలిడిపించినావు. వలసవైన కొడుకు వలసవైన కొడుకు ఉల్లేకొచ్చి బతికి మార్చినావు మా బతుకు తీరు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. పడ్డది టాప్ గేర్ల కారు ఎప్పుడో. సందు సందుల సందాడున్నాదో మాయన్నల్లారా, ఊరు వాడల మీటింగ్ ఉంటాదో మా అక్కల్లారా. సందాడున్నాదో మా అక్కల్లారా. అరే వాడు ఓటంటాడు ఈడు ఓటంటాడు, వాని కోటయ్యద్దు ఈని కోటయ్యద్దు, వాని కోటేయద్దు వీని కోటేయద్దు. మోసపోయి గోసా పడ్డారో మా అయ్యల్లారా. టీఆర్ఎస్ ని మర్చిపోవద్దు మా అమ్మల్లారా, టీఆర్ఎస్ ను మర్చిపోవద్దు మా అయ్యల్లారా. అరే కులమాని వాడొచ్చ మతమాని వీడొచ్చ, కులము కోటయ్యద్దు మతము కోటయ్యద్దు, కులము కోటేయద్దు మతము కోటేయద్దు. కులము మతము లేని కారుకే మా అయ్యల్లారా నాలుగోసారి ఓటేస్తామో మా తల్లుల్లారా. చాలు తల్లి చాలు చాలమ్మా. కేటీఆర్ గారు సన్మానం అది ఉషక్కంటే. పాలమూరు జోషు. అది కూడా నిజమే. అందరూ దక్షిణ తెలంగాణలో గెలవరు సార్ తెలంగాణ ఉద్యమం లేదంటే తాను ఛాలెంజ్ చేసి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిండు కేసీఆర్. అట్లా కూడా ఉద్యమాన్ని నిలబెట్టిండు ఆయన. ఇప్పుడు ఇప్పుడు భిక్షమమ్మ ఈమె ఎంత గొప్ప తల్లి అంటే ఆమె 12 స్తంభాల పందిరి గుంజల్లో పడుకున్న సాంబన్న లెగరా అని పాట పాడుతుంది. ఆ పాట వింటే శివతాండవమే. ఆమె నిజంగా చెక్క భజన మాస్టర్. ఆమె చెక్క భజన చేస్తారు కదా ఊర్లలో, దాని మాస్టరు. ఆడవాళ్ళు బయటకు పోవద్దు, పాటలు పాడొద్దు, నువ్వెందుకు ఈ చెక్క భజన నేర్పుతావు అని అంటే ఆమె అట్లా కాదు, ఆడోళ్ళు లేని మగోళ్ళు లేదని చెప్పి ఇవాళ చెక్క భజనలో ఆమెను మించిన వాళ్ళు లేరు. తెలంగాణలో చాలా ఫేమస్ ఆమె. ఆమె ఆ పాట కావచ్చు, అదేంది మన రావు తల్లి రేణుకెళ్ళమ్మ, ఆ పాట కూడా ఎంత ఫేమస్. మనందరం వీళ్ళు యూట్యూబ్లో అడుగు పెట్టినట్టే మిలియన్ల వ్యూస్ అయ్యి, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. అటువంటి భిక్షమమ్మ అమ్మ తల్లి పాడు. థ్యాంక్ యూ అండి. అందరు నన్ను పిలిపించినందుకు ఆదరించి. మాది ఎక్కడ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం నుంచి. నేను యాన్నో మారుమూల పల్లెలో ఉన్నదాన్ని. నన్ను ఇంత దూరం ఈ సార్ వాళ్ళు పిలిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. ఎందిలు సన్నీలు ఏకము చేసిన సానమాడంగా అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా అల్లగరా సాంబయ్య అలగరా అలగరా పరమాత్మ అలగరా. మల్లెలు మాలలు నీకోసం
రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ అమ్మా తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మ టొంగుటు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ అమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే మేము రాజుగారి విలువ నొప్పే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నొప్పే రేణుకెళ్ళమ్మ అన్నలు మనం చాలా పోగొట్టుకున్నాం అన్నో 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 మనకేసి యారే అన్నా అన్నో 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 మనకేసి యారే అన్నా సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా సుట్టము చూపులే అన్నా మన ఇంటికి వస్తాడన్నా పెదవాళ్ళకు కూడా అన్నా పేరెళ్ళి ఉన్నాడన్నా మన ఆపటి సోపతి కన్నా మన ఆదుకుంటాడన్నా మన ఆపటి సోపతి కన్నా మరి ఆదుకుంటాడన్నా అది భిక్షమమ్మ గొంతు. ఆకాశాన్ని అంటే శృతి ఆమెది, పక్క కోరసి వస్తుంది. లక్ష్మక్క లేదా గురియవన్నే సీరగట్టి గుద్దినట్టు గోసిపెట్టి గున్నవో ఏ గుమ్మడొల్ల సిన్నది. ఆ పాట పాడిన లక్ష్మక్కను కూడా పిలిచినాం. వచ్చిందా అమ్మ? అవును అమ్మ. అయితే ఆమెను మళ్ళీ ఇంకొక సందర్భంలో చేసుకుందాం. మరి మీరున్నారా? కుటుంబం ఉన్నారా? రా తల్లి రా. లక్ష్మక్క తరఫున ఏమవుతామమ్మా నువ్వు? పాప ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఆమెకి ఏదో కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. పెద్ద మనిషి ఆమె. కూర్చో తల్లి కూర్చో. నువ్వు పాడతావా ఆ పాట? గురియవన్న సిరగట్టి. ఒక బ్యూటిఫుల్ డిక్షన్ ఉంటుంది, అది మనకు రాదది. నిజంగా తెలుగును బతికించేది ఎవరంటే మంచి తెలుగును వీళ్ళే. తెలుగు భాష బతకాలంటారు కదా, ఇగో వీళ్ళ నోటి దగ్గరికి పోయి దోశలు పెడితే అద్భుతమైన తెలుగును భిక్ష పెడతారు ఈ గాయనులు. ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వాహకులు మన నాయకులు దేశపతి గారిని సార్ సన్మానిస్తారు. దయచేసి వద్దు. కొద్ది అయినాక ఇప్పుడు నీకు కష్టం ఇది. వాళ్ళు ఒక్కసారి నువ్వు రామన్న ఒక్కసారి 5గురితో మీ ఫోటో తీసుకుంటారు, 4గురితో. ఇది తీసే నిలబడి తల్లి. కొంచెం అందరూ అటు జరగాలి కొద్దిగా. అమ్మ తల్లి చెప్పు. తర్వాత ఇప్పుడు పాడడానికి కుదరదు తల్లి, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూస్తున్నావు కదా ఎట్లుందో పరిస్థితి. కనకవా తీ